గారు, రీతిగా ట్రాన్స్ఫర్మేషన్ నూతన చర్చి చైర్మన్ కె దేవరాజ్ గారు, సంఘం నుంచి వచ్చినటువంటి పెద్దలు, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. ముందుగా 90వ సంకీర్తన గురించి ఒక గంభీరమైనటువంటి ప్రార్థన, ఆయన చేసినటువంటి ప్రార్థన. ఈ 90లో మొదటి వచనంలోనే దేవా తరతరములకు మా నివాస స్థలము నీవే, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. దట్ వర్స్ ఇట్సెల్ఫ్ షోస్ వి ఆర్ నొమాడిక్స్ అంటే దేశ దిమ్మరులము. వీటికంటే కూడా చాలా గంభీరమైన మాట, వి ఆర్ ఆల్మోస్ట్ ఏలియన్స్. క్రైస్తవుడు, వి డోంట్ బిలాంగ్ టు దిస్ ప్లానెట్. మనం ఈ లోకానికి, భూగ్రహానికి చెందిన వాళ్ళం కాదు. మన గ్రహం వేరు, మన యొక్క బ్రాటప్, మన ఎగ్జిస్టెన్స్ వేరు, తరతరములకు. మోషే యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతి విశ్వాసి కూడా ఇది చదువుతున్నప్పుడు he should realize that even though he is living in this world, he is not of this world. చదివే ప్రతివాడు ఏమనుకోవాలంటే, ఈ లోకంలో నేను ఉన్నప్పటికీ కూడా లోకస్తుని కాదు, నేను లోకస్తుని కాదు. నా ఉనికి, నేను ఆ పరలోకము. మరలా ఆయన నరులారా తిరిగి రండి అని పిలుస్తాడు, మళ్ళా మనల్ని వెనక్కి పిలుస్తాడు. బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా మనము వెనక్కి వెళ్ళిపోవాలి. ఆ నరులారా తిరిగి రండి అనేటువంటి మాట వచ్చేసి హైయెస్ట్ కాల్. ఎప్పుడు వస్తుంది ఆ మాట అంటే, మన యొక్క ఆఖరి రోజున, ఆఖరి నిమిషంలో, యువర్ బిజినెస్ ఈజ్ ఓవర్, యువర్ ప్యాకప్ అండ్ కమ్ టు మీ. దాన్నే మన మరణము అంటారు. దీనిని అత్యున్నతమైన పిలుపు అని, హోలీ కాల్, పరిశుద్ధమైనటువంటి పిలుపు అని మనం అంటారు. ప్రభువు పిలిచినప్పుడు లోక సంబంధంగా, ఇఫ్ యు గెట్ కాల్ ఫ్రమ్ సిఎంఓ ఆర్ పిఎంఓ, వి ఫీల్ వెరీ ప్రౌడ్. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచో, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచో కాల్ మనకు వస్తే 10 మంది చెప్పుకుంటారు, ఇదిగో నాకు కాల్ వచ్చిందని. కానీ ఈ పరలోకం నుండి అత్యుత్తమైనటువంటి పిలుపు వచ్చినప్పుడు నువ్వు తిరిగిరా. మనం ఏంటంటే లోకంలో అన్ని ఎక్స్పైరీ డేట్లు తెలుసుకుంటా. కిరాణా కొట్టుకు వెళ్ళి పాలు, పెరుగు కావాలంటే డేట్ చూస్తాం, ఎక్స్పైరీ డేట్. ట్యాబ్లెట్ కొనాలంటే ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా చూస్తా. ప్రతి వస్తువు, కొనే ప్రతి వస్తువు కూడా దాని యొక్క డేట్ చూస్తా. అన్ఫార్చునేట్లీ వి డోంట్ నో అవర్ ఎక్స్పైరీ డేట్. అన్ని కొనే ప్రతి వస్తువు కూడా, అది ఒకవేళ 20 రూపాయల నుంచి 1000 రూపాయలు ఖరీదైనా అది చూసి మరీ కన్విన్స్ అయిన తర్వాత కొంటాను. కానీ మన యొక్క ఎక్స్పైరీ డేట్ ఎప్పుడో మనకు తెలియదు. కానీ ఆ ప్రభు అక్కడ ఆయన పిలుస్తున్నాడు. తెలియదుగా మీ అందరూ తెలుసు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్మెంట్, రెండు కూడా వ్రాయబడి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనం రిటైర్మెంట్ గురించి మర్చిపోయినా, జ్ఞాపకం ఉంచుకునేటువంటి స్థితిలో లేకపోయినా 2 మాసాలు 3 మాసాల ముందుగా రిమైండ్ చేస్తారు, ఇదిగో యు ఆర్ గోయింగ్ టు బి రిటైర్డ్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్. నువ్వు నీకు రావాల్సినటువంటి రాయితీలు కావచ్చు, ఏదైనా క్లెయిమ్స్ ఉంటే అన్ని కూడా సెట్ చేసుకోవాలి. అనేదిగా మనకు తెలియదు కాబట్టి మన యొక్క చివరి రోజు ఎప్పుడో పరలోకం నుంచి ఒక కాల్ వస్తుంది, యువర్ టైమ్ ఈజ్ ఓవర్. మనం ఈ లోకంలో పుట్టినప్పుడు, ఈ లోకంలో ఇందాక పాద్రి గారు చాలా మంచి మాట చెప్పాడు, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అవర్ బర్త్. అంటే బర్త్ అన్నప్పుడు దాన్ని ఏంటంటే, దాన్ని ఆ రోజు నుంచి లోకంలో జీవించేంతవరకు కూడా ప్రభువు యొక్క చిత్తాన్ని జరిగించేటువంటి వాళ్ళంగా ఉండాలి. మరణం అనేటువంటిది అట్ ఈస్ యూనివర్సల్, సార్వత్రికమైనటువంటిది. అందరూ కూడా లోకాన్ని విడిచిపెట్టాల్సిందే.
పాత నిబంధనలో ఉన్నటువంటి అవగాహన అండర్స్టాండింగ్ ఏమిటంటే యెహోషువ దావీదు లాంటి వాళ్ళు ఏమంటారంటే లోకులందరూ వెళ్ళే మార్గంలో వెళ్తున్నాను అని ఒకళ్ళు, సర్వలోకులు వెళ్ళేటువంటి మార్గంలో వెళ్తున్నాను అని మరొకరు చెప్పారు. ఆ మాటలు ఏమంటామంటే వెరీ పెసిమిస్టిక్ వర్డ్స్, నిరాశదాయకమైనటువంటి మాటలు. లోకందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? లోకం విడిచిపెడితే ఇంకా ఏమాత్రం గుడి నిరీక్షణ లేనటువంటి తావు వెళ్తారు. There is a hopeless end. అయితే కొత్త నిబంధనలో మన అండర్స్టాండింగ్, మన అవగాహన ఏమిటి అంటే లోకందరూ వెళ్ళే మార్గంలో మనం వెళ్ళము. మన ప్రయాణం వేరు. ఇందాక ఒకరు చెప్పారు కదా, ఇప్పటి నుండి ప్రభువునందు మృతి చెందిన వాడు ధన్యులు రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. హియర్ after the death and resurrection of Christ, whoever died in believing Jesus, you are very blessed and fortunate. యేసు ప్రభువు చనిపోయి లేచిన తర్వాత ఎవరైతే ఆయన విశ్వాసం చనిపోయారో మీరందరూ కూడా ధన్యులు. మీరంతా ధన్యులు. ప్రభు యొక్క పునరుత్థానంలో మీరు పాలిభాగస్తులుగా ఉంటారు. బ్రతుకుడి క్రీస్తే చావైతే గొప్ప లాభసాధనము. లోకంలో ఎవరు కూడా మరణము లాభసాధనము అని అనుకోరు. అనుకుంటే ఒకవేళ లోక సంబంధంగా వాళ్ళు ఫూల్సే. కానీ క్రైస్తవుడికి ఏంటంటే నేను జీవిస్తే ప్రభు కోసం జీవిస్తాను, చనిపోతే ప్రభు కోసమే. లోకంలో ఒకవేళ క్రైస్తవుడిగా జీవించేదానికంటే క్రైస్తవుడిగా మరణించుట అనేటువంటిది గొప్ప ఆధిక్యత, గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి విషయం. అవర్ లైఫ్స్ వర్ ఎన్షూర్డ్ ఇన్ క్రైస్ట్. సాధారణంగా ఎల్ఐసి గురించి ప్రతి ఒక్కళ్ళం కూడా ఎల్ఐసి పాలసీలు వేరు వేరు రకాలుగా మనం తీసుకుంటా. ఒకవేళ ఏజెంట్లు వచ్చి కన్విన్స్ చేసి మనతో పాలసీ చేయించడం, రాయించడం చూస్తూ ఉంటాం. మన జీవితం ఎంతకాలం ఉంటామో తెలియదు. ఏదో ఒక పాలసీ చేసుకోండి, మీకు ఏదో రకంగా ఉపయోగపడుతుంది, మీరు లేకపోయినా మీ డిపెండెంట్స్, మీ భార్య పిల్లలకు ఉపయోగపడుతుంది అని. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అది అందరం కూడా తెలిస్తే చేసుకునేటువంటిది. కానీ పౌరులు రాసే మాట ఏంటంటే ఈ రైట్స్ అబౌట్ ఎల్ఈసి, లైఫ్స్ ఎన్షూర్డ్ ఇన్ క్రైస్ట్. ఎన్షూర్డ్ మన యొక్క జీవితాలు ప్రభువులో బీమా చేయబడి భద్రపరచబడ్డాయి. మన జీవితములు ప్రభువులో అవి భద్రపరచబడ్డాయి. అందును బట్టి ఇతరులకు మరణాన్ని గురించినటువంటి ఆ భయము లేకపోయినట్లు మరణం అనేటువంటిది మన గొప్ప నిరీక్షణ అందులో ఉన్నది. 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం 6 వచనాల్లో ఉంటుంది. ఓ డెత్ వేర్ ఇస్ దై స్టింగ్, ఓ డెత్ వేర్ ఇస్ దై విక్టరీ. పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విషయం ఎక్కడా అనేటువంటి మాట ఆయన రాస్తున్నాడు. ఈ లీగల్ టర్మ్ వాడతాడు పౌలు. మరి ఆయనకు అప్పట్లో ఎలాగా అది స్ట్రైక్ అయిందో తెలియదు. మన